యమున విహారీతో నువ్వు సహస్ర ఇద్దరూ కలిసి ఉండాలి, ఈ కుటుంబం ఎప్పుడూ ఇలాగే ఒకటిగా ఉండాలి, ఎట్టి పరిస్థితులను నీ మూలంగా ఈ కుటుంబం విడిపోయే పరిస్థితి రాకూడదు అని చెప్పి విహారీకి చెప్పడంతో ఆ మాటలు విన్న లక్ష్మి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. యమునమ్మ గారు చెప్పింది నిజమే. ముందు నుండి విహారీ గారు ఈ కుటుంబాన్ని కలపడం కోసం సహస్ర అమ్మగారిని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చారు. కానీ అనుకోని పరిస్థితుల వల్ల నాతో ఆయన పెళ్లి జరిగిపోయింది. నేను ఆయన జీవితంలోకి మధ్యలో వచ్చాను కాబట్టి నేను ఆయన జీవితంలో నుండి మధ్యలోనే వెళ్ళిపోవాలి. ఆ 70 కోట్లు నా మూలంగా నా ఫింగర్ ప్రింట్స్ యూజ్ చేసుకొని ఎవరో దుర్మార్గులు కొట్టేశారు. కాబట్టి ఆ 70 కోట్లను నేను తిరిగి విహారీ గారికి అప్పగించాలి. ఆ తర్వాత నేను ఆయన జీవితంలో నుండి శాశ్వతంగా వెళ్ళిపోవాలి అని చెప్పి లక్ష్మి అనుకొని ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఇక తర్వాత రోజు ఉదయం నుండి లక్ష్మి ఇంటి పనులన్నీ కూడా చేస్తూ ఉంటుంది. అలా ఇంటి పనులు చేస్తూ ఉండగా అప్పుడు పద్మాక్షి లక్ష్మి మీద మండిపడుతూ, ఏయ్ ఏంటే ఇల్లంతా తెగ తిరిగేస్తున్నావు, నీ వల్ల ఏ తప్పు జరగనట్టుగా, అసలు ఏమీ జరగనట్టుగా ఇలా ఎలా తిరిగేస్తున్నావని చెప్పి నువ్వు 30 కోట్లు మాత్రమే రికవరీ అయ్యేలాగా చేశావు, మిగతా 70 కోట్లు ఎవడు తీసుకొస్తాడు అని చెప్పి అంటూ ఉంటే, అమ్మ నేను అదే పనిలో ఉన్నానమ్మా, ఖచ్చితంగా ఆ 70 కోట్లు కూడా నేనే తిరిగి తీసుకొని వస్తాను, విహారీ గారికి నా వల్ల ఎటువంటి నష్టం కలగనివ్వను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, ఏంటే ఇలాగే నువ్వు మాటలు చెప్పి రోజులు గడిపేద్దాం అనుకుంటున్నావా అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే, అయ్యో అలాంటిదేమీ లేదమ్మా, నిజంగానే ఆ 70 కోట్లు నేనే రికవరీ అయ్యేలాగా చేస్తాను, ఆ దొంగలు ఎక్కడున్నా సరే పట్టుకుంటాను అని చెప్పి అంటూ ఉంటే, అసలు దొంగవి నువ్వే కదా, ఇంకా దొంగల్ని పట్టుకోవడం ఏంటి, నీ మీద డౌట్ రాకుండా ఉండడం కోసం కావాలని ఆ 30 కోట్లు రికవరీ చేసినట్టుగా నటించావు, ఆ 70 కోట్లు వీళ్ళు మర్చిపోతారులే అని చెప్పి నొక్కేద్దామని చూస్తున్నావు కదా, అలాంటివేవి కుదరవు, నీకు 24 గంటలు టైం ఇస్తున్నాను, ఆ 24 గంటల్లోగా ఆ పోయిన 70 కోట్లు కూడా విహారీ బ్యాంక్ అకౌంట్లోకి రావాలి, లేకపోతే నేనేం చేయాలో అదే చేస్తాను అని చెప్పి పద్మాక్షి మండిపడుతూ ఉంటుంది. ఇక దాంతో సహస్ర ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు కనుక ఆ 70 కోట్ల గురించి ఈ లక్ష్మి ఎంక్వైరీ మొదలు పెడితే నేను కూడా ఆ ఎంక్వైరీలో దొరికిపోతానేమో అని చెప్పి సహస్ర భయపడిపోతూ ఉంటే, అక్కేంటి పడుకున్న సింహాన్ని తన్ని మరీ లేపుతుంది, ఈ లక్ష్మి మామూలుది కాదు, ఇది అనుకున్నదంటే ఖచ్చితంగా సాధించి తీరుతుంది, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను సుభాష్ దొరకకుండా జాగ్రత్త పడాలి అని చెప్పి అంబిక అనుకుంటుంది. పద్మాక్షి అన్న మాటల గురించి లక్ష్మి బాధపడుతూ ఉంటే అప్పుడు విహారీ లక్ష్మి దగ్గరకు వచ్చి, నన్ను క్షమించు లక్ష్మి, ఈరోజు ఎలాగైనా సరే నువ్వే నా భార్యవని అందరికీ నిజం చెప్పేద్దామని అనుకున్నాను, కానీ అమ్మకు ఫిట్స్ రావడం వల్ల చెప్పలేకపోయాను అని విహారీ అంటూ ఉంటాడు. పర్వాలేదు విహారీ గారు, అందుకు నేనేమీ బాధపడడం లేదు, యమునమ్మ గారు చెప్పినట్టుగా న్యాయంగా సహస్ర అమ్మగారు మాత్రమే మీ భార్య, నేను కాదు, ఎందుకంటే ఈ కుటుంబాన్ని కలపడం కోసమని చెప్పి మీరు ఎప్పుడో సహస్ర అమ్మగారిని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చారు, కానీ నేనే అనుకోకుండా మధ్యలో వచ్చాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, లేదు లక్ష్మి, ఎవరెన్న అనుకున్నా నా దృష్టిలో మాత్రం నువ్వే నా భార్యవి, సహస్ర ఎప్పటికీ నా భార్య కాలేదు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. అత్తయ్య అన్న మాటలకి నువ్వేమీ బాధపడకు, వీలైనంత త్వరగా ఆ అసలు దొంగల్ని పట్టుకుందాము, ఆ 100 కోట్లు ఎవరైతే నొక్కేయాలని చూసారో వాళ్ళకు సరైన శిక్ష పడేలాగా చేద్దామని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. మరోపక్క సహస్ర కూడా టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఈ ప్రాబ్లం నుండి ఎలా బయటపడాలి, అమ్మకు నిజం చెప్పేస్తే ఏదో ఒక విధంగా నన్ను ఈ ప్రాబ్లం నుండి సేవ్ చేస్తుంది అనుకొని సహస్ర పద్మాక్షి రూమ్లోకి వస్తూ ఉంటుంది. అప్పుడే లక్ష్మి ఇల్లంతా కూడా క్లీన్ చేస్తూ పద్మాక్షి గది వైపు వస్తూ ఉంటుంది. అప్పుడు సహస్ర పద్మాక్షితో, మమ్మీ నేను నీతో ఒక విషయం చెప్పాలి అని అంటూ ఉంటే, ఏంటి అని పద్మాక్షి అంటూ ఉంటుంది. అప్పుడు సహస్ర 100 కోట్లు పోయాయని చెప్పి బావ ఆ లక్ష్మి ఇద్దరూ కూడా ఎంక్వైరీ చేస్తున్నారు కదా, ఒకందుకు ఆ 100 కోట్లు పోవడానికి నేను కూడా కారణం మమ్మీ అని చెప్పి సహస్ర అంటూ ఉంటే, ఏం మాట్లాడుతున్నావే నువ్వు, విహారీ 100 కోట్లు పోవడానికి నువ్వు కారణం ఏంటి అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. నేను యాక్సిడెంట్ అయినట్టుగా నాటకమాడి బావను బెదిరించి బలవంతంగా తనతో నేను తాళి కట్టించుకున్నాను కదా, ఆ విషయం ఎవరికో తెలిసిపోయింది, దాంతో ఫోన్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేశారు, లక్ష్మి ఫింగర్ ప్రింట్స్ ఇవ్వకపోతే
ఈ విషయం బావకి చెప్పేస్తానని బెదిరించడంతో నేనే ఆ బ్లాక్మెయిలర్కి లక్ష్మి నిద్రపోతూ ఉండగా తన ఫింగర్ ప్రింట్స్ని కలెక్ట్ చేసి ఇచ్చేశాను. కావాలని నేను బావకి నష్టం చేద్దామని ఈ పని చేయలేదు మమ్మీ. ఎక్కడ బావ నాకు దూరం అయిపోతాడన్న భయంతోనే ఇలా చేశాను అని చెప్పి సహస్ర ఈ ప్రాబ్లం నుండి నువ్వే నన్ను సేవ్ చేయాలి అంటూ పద్మాక్షికి అసలు నిజం చెప్పడంతో పద్మాక్షి ఒక్కసారిగా సహస్ర చెంప పగలగొడుతుంది. ఎంత పని చేశావే, విహారీకి దగ్గర అవ్వాలని చెప్పి నువ్వు తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నావు. అసలే యాక్సిడెంట్ అయినట్టుగా నాటకమాడి నువ్వు తాళి కట్టించుకున్నావన్న నిజం ఎప్పుడు బయటకు వస్తుందో అని నేను టెన్షన్ పడిపోయి చేస్తూ ఉంటే ఇప్పుడు కొత్తగా మరొక సమస్య తీసుకొచ్చి నా నెత్తిన వేశావు కదని ఈ విషయం తెలియక ఆ లక్ష్మిని అసలు దొంగలు ఎవరో వెతికి పట్టుకోమని దానికి 24 గంటలు టైం ఇచ్చాను. ఆ లక్ష్మి మామూలుది కాదు. ఏదైనా అనుకుందంటే ఖచ్చితంగా అది సాధించి తీరుతుంది. ఇప్పుడు అనవసరంగా నువ్వు విహారీ ముందు ఇరుక్కునేలాగా ఉన్నావు అని చెప్పి పద్మాక్షి, అయినా నువ్వు ఇంత పెద్ద స్టెప్ తీసుకుంటున్నప్పుడు నాతో ఒక్క విషయమైనా చెప్పాలి కదా, అంతా నేను చూసుకునేదాన్ని కదా అని చెప్పి అంటూ ఉంటే సారీ మమ్మీ, అప్పుడున్న టెన్షన్లో నాకు వేరే ఆలోచన రాలేదు. ముందుగానే నీతో చెప్పుంటే బాగుండేది, కానీ పరిస్థితి ఇక్కడి వరకు వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. కానీ ఎప్పుడైతే బావ ఆ 100 కోట్ల గురించి ఎంక్వైరీ మొదలు పెట్టాడో ఎక్కడ నా పేరు బయటకు వస్తుందోనని టెన్షన్తో చచ్చిపోతున్నాను అని సహస్ర మొత్తం కూడా పద్మాక్షికి చెబుతూ ఉంటే చాటుగా ఉండి లక్ష్మి వాళ్ళ మాటలు మొత్తం కూడా వినేస్తుంది. ఇక ఎంతగానో బాధపడుతూ బిహారీ గారు తన కుటుంబాన్ని ఎంత నమ్ముతున్నారు, కానీ ఒకవైపు అంబిక అమ్మగారు, ఒకవైపు సహస్ర అమ్మగారు అందరూ కూడా బిహారీ బాబుని మోసం చేస్తున్నారు అని చెప్పి లక్ష్మి చాలా బాధపడుతుంది. ఎలాగైనా సరే సహస్ర అమ్మగారు ఆ ఫింగర్ ప్రింట్స్ని ఎవరికిచ్చారో తెలుసుకుంటే అప్పుడు ఈ 70 కోట్లు ఎవరు నొక్కేశారో తెలుస్తుంది. ఎలాగైనా సహస్ర అమ్మగారిని నిలదీయాలి అని చెప్పి లక్ష్మి అనుకుంటుంది. ఇక ఆ రోజు సాయంత్రం సహస్ర ఒక చోట నిలబడి ఉండగా అప్పుడే లక్ష్మి అక్కడికి వచ్చి సహస్ర వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. ఏయ్ ఏంటే నా వైపు కోపంగా చూస్తున్నావని చెప్పి సహస్ర అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి, విహారీ గారి అకౌంట్లో 100 కోట్లు పోవడానికి ఒకందుకు మీరు కూడా కారణం కదమ్మా అని చెప్పి అంటూ ఉంటే, ఏయ్ ఏం వాగుతున్నావే నువ్వు, ఆ 100 కోట్లు పోవడానికి నాకు ఏం సంబంధం అని చెప్పి సహస్ర బుకాయిస్తూ ఉంటుంది. కొంప తీసి దీనికి నిజంగానే తెలిసిపోయిందా, ఇదేంటి ఇలా అడుగుతుంది అని చెప్పి సహస్ర టెన్షన్ పడిపోతూ ఉండగా, మర్యాదగా నిజం చెప్పండి అమ్మా, నా ఫింగర్ ప్రింట్స్ని కొట్టేసి హ్యాకర్కి ఇచ్చింది మీరే కదా అని చెప్పి లక్ష్మి నిలదీస్తూ ఉంటుంది. ఇక దాంతో సహస్ర, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడావంటే పళ్ళు రాలగొట్టేస్తాను, మా బావకు నష్టం చేయాలని నేనెందుకు అనుకుంటాను, నీ ఫింగర్ ప్రింట్స్ని నేనెందుకు కొట్టేస్తాను అని చెప్పి సహస్ర అంటూ ఉంటే ఇక అప్పుడు లక్ష్మి తన దగ్గరున్న వీడియోని సహస్రకి చూపించి బెదిరిస్తూ ఉంటుంది. మీరు పద్మాక్షి అమ్మగారితో ఫింగర్ ప్రింట్స్ గురించి చెప్పడం మొత్తం కూడా నేను వీడియో తీశాను. ఇప్పుడు కనుక మీరు నాకు నిజం చెప్పకపోతే డైరెక్ట్గా ఈ వీడియోని తీసుకువెళ్ళి విహారీ గారికి చూపించేస్తాను అని చెప్పి లక్ష్మి సహస్రాన్ని బెదిరిస్తూ ఉంటుంది. ఇక దాంతో లక్ష్మి చూపించిన వీడియో చూసిన తర్వాత సహస్ర ఒక్కసారిగా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. మీరు విహారీ గారిని కుట్రతో పెళ్లి చేసుకున్నారన్న విషయం కూడా ఈ వీడియోలో రికార్డ్ అయి ఉంది. మీరు కనుక ఇప్పుడు ఆ 70 కోట్లు పట్టుకోవడానికి నాకు హెల్ప్ చేయకపోతే ఖచ్చితంగా ఈ వీడియోని తీసుకువెళ్ళి విహారీ గారికి చూపించేస్తాను అని చెప్పి లక్ష్మి సహస్రాన్ని బెదిరించడంతో, ఇదేంటి దీని దగ్గర నేను ఇంత అడ్డంగా ఇరుక్కుపోయాను, ఇప్పుడు దీనికి హెల్ప్ చేయకపోతే ఖచ్చితంగా ఇది బావ దగ్గర నన్ను ఇరికించేస్తుంది అని చెప్పి సహస్ర భయపడిపోతూ, వద్దు దయచేసి ఆ వీడియోని బావకి చూపించొద్దు, నువ్వు చెప్పినట్టుగా నేను ఆ 70 కోట్లు పట్టుకోవడానికి హెల్ప్ చేస్తాను, కానీ నా పేరు మాత్రం బావ దగ్గర బయటకు రావద్దు అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. మీరు కనుక నాకు హెల్ప్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ నేను మీ పేరు బయటకు రానివ్వను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక దాంతో సహస్ర తనకు బ్లాక్మెయిలర్ ఫోన్ చేస్తూ ఉండేవాడని, ఆ బ్లాక్మెయిలర్ ఫింగర్ ప్రింట్స్ కావాలని తనని టార్చర్ చేశాడని మొత్తం కూడా లక్ష్మికి చెబుతూ ఉంటే అప్పుడు లక్ష్మి ఆ కాల్ లిస్ట్ అంతా కూడా తనకి ఇవ్వమని చెబుతుంది. ఇక దాంతో లక్ష్మి ఆ కాల్ లిస్ట్ని ఇన్స్పెక్టర్ సంధ్యకు ఫార్వర్డ్ చేసి, మేడం ఈ నెంబర్ ఎవరితో కనిపెడితే ఖచ్చితంగా ఆ 70 కోట్లు కొట్టేసిన వాడు కూడా దొరుకుతాడు మేడం, అర్జెంటుగా మీ టీంకి చెప్పి
ఈ నెంబర్ ఎవరితో కనిపెట్టండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక దాంతో సంధ్య, సరే లక్ష్మి, మా వాళ్ళతో చెప్పి వెంటనే ఈ నెంబర్ని ట్రాక్ చేయమని చెప్తాను. ఈరోజు ఎలాగైనా సరే ఆ 70 కోట్లు నొక్కేసిన అతను ఎవరో కనిపెట్టాలని చెప్పి సంధ్య అంటూ ఉంటుంది. మేడం, ఒకవేళ అవసరమైతే చెప్పండి, నేను కూడా మీతో పాటు ఇన్వెస్టిగేషన్కి వస్తాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, అవసరం లేదు లక్ష్మి, ఒకవేళ ఏదైనా అవసరమైతే నేనే ఫోన్ చేస్తాను అని చెప్పి ఇక సంధ్య ఫోన్ పెట్టడంతో లక్ష్మి సహస్రకి వార్నింగ్ ఇస్తూ, చూడండి సహస్రమ్మ, బిహారీ బాబుకి తన కుటుంబం అంటే ప్రాణం. ఆయన ఇంట్లో అందరినీ కూడా ఎంతో గుడ్డిగా నమ్ముతున్నారు. అటువంటిది మీరే ఇలా చేస్తే విహారీ గారికి ఈ నిజాలన్నీ తెలిస్తే ఆయన తట్టుకోలేరు. కాబట్టి ఇక మీదటైనా దయచేసి విహారీ గారితో ఇటువంటి ఆటలు ఆడకండి అని చెప్పి లక్ష్మి సహస్రకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక దాంతో సహస్ర లక్ష్మికి అన్ని నిజాలు తెలిసిపోవడంతో ఏమీ చేయలేని పరిస్థితుల్లో, నా దరిద్రం కాకపోతే నేను పోయి దీని దగ్గర ఇరుక్కుపోవడం ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.